హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత, పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే, నేను నర్సరీ మేళాలో మన గార్డెన్కి సంబంధించి అవసరమైన కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చానండి. అవన్నీ మీతో నేను షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ చూడండి, ఇది వాటర్ క్యాన్ అనమాట. మనం ఈ గార్డెన్ రెనోవేషన్ చేసేటప్పుడు పాత క్యాన్కున్న షవర్ క్యాప్ అనేది పోయిందండి. దానివల్ల నేను ఎప్పుడైనా ఆకుకూరలు వేసినప్పుడు నాకు ఈ క్యాన్తో షవర్ చేయడం అలవాటు బాగా. లేదంటే మనం స్ప్రైట్, థమ్స్అప్ ఇలాంటి వాటర్ బాటిల్స్ 2 లీటర్స్వి ఏవి దొరికినా వాటి క్యాప్స్కి హోల్స్ పెట్టి కూడా వాడుకోవచ్చు. అలా కూడా వాడతాను. అయితే ఎలాగో నర్సరీ మేళాకి వెళ్ళాను కదా, ఒక క్యాన్ ఉంటే బాగుంటుంది అని 5 లీటర్స్ క్యాన్ అండి. ఈ క్యాప్ పోయిందనమాట. అప్పుడు వర్కర్స్ క్లీన్ చేసేటప్పుడు ఆ దుమ్ములో పోయినట్టుంది. అదర్వైజ్ ఈ క్యాన్ కూడా బాగుంది, చిన్నది కూడా. ఇది ఒకటైతే తీసుకున్నానండి. ఈ క్యాన్ వచ్చి 300 రూపీస్ పడింది అనమాట. ఇది చాలా యూజ్ఫుల్. టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళకి కానీ, భూమిలో అయినా మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ క్యాన్ అయితే మాత్రం చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. వాటర్ చక్కగా దీని నిండా 5 లీటర్స్ వాటర్ పడుతుంది. ఆ వాటర్తో మామూలుగా క్రీపర్స్ కానీ, టమాటోస్ ఇట్లాంటి వాటికి కానీ వాటర్ పోర్ చేయొచ్చు. లేదా షవర్ చేయాలంటే ఆకుకూరలు పడిపోతూ ఉంటాయి కదండి, మెంతి కూర, కొత్తిమీర ఇలాంటివి స్టార్టింగ్ స్టేజెస్లో మనం ఓవర్గా ఎక్కువ ఫోర్స్లో వాటర్ కనుక మనం చేస్తే పడిపోతూ ఉంటాయి. దానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకేసారి 5-6 గ్రో బ్యాగ్స్లో మనం 5 లీటర్స్ వాటర్ ఒకేసారి పట్టేసి చక్కగా ఆ గ్రో బ్యాగ్స్లో పోసేయచ్చు అనమాట. ఆ ఉద్దేశంతో ఇది చాలా యూస్ఫుల్ అనే ఉద్దేశంతో ఈ క్యాన్ అయితే ఒకటి తీసుకున్నాను. చూడండి, 300 రూపీస్ పడింది అనమాట ఇది. అలాగే నెక్స్ట్ వచ్చి నేను ఈ చిన్నవి సీడ్లింగ్ కప్స్ అండి. ఇవి చాలా చాలా బాగున్నాయి అనమాట. మనం ఏదైనా ఒకే విత్తనం నాటుకోవాలనుకుంటే చక్కగా ఇందులో కుక్కపీట వేసి ఆ విత్తనం వేసామంటే మనం ఆ విత్తనాన్ని, ఆ మొక్క దాదాపు ఒక 10 ఇంచెస్ వచ్చే వరకు ఇందులో పెరుగుతుంది. 3 హోల్స్ పెట్టించారు వాళ్ళే. చక్కగా మనం డ్రైన్ హోల్స్ కూడా పెట్టుకోవాల్సిన లేదు. జస్ట్ కుక్కపీట అనేది వేసుకుని ఇందులో ఏ విత్తనం వేసుకున్నా కూడా బ్రహ్మాండంగా వస్తుంది అనమాట. ఇవైతే నేను ఒక 20 వరకు తీసుకున్నాను. ముద్దుగా చాలా బాగున్నాయి అనమాట. ఇవి ఉంటే బాగుంటుంది అనిపించింది. మనం క్రీపర్స్ అలాంటివి డైరెక్ట్గా సీడ్స్ పెట్టుకోవచ్చు. లేదంటే కనుక ఇలా ఈ కప్లో కూడా వేసి మనం మొక్క పెరిగిన తర్వాత తీసుకెళ్ళి మనం టబ్లో పెట్టుకోవచ్చు. అలాగే ఇవి సీడ్లింగ్ ట్రేస్ అండి. ఇవి చిన్న సైజ్ ట్రేస్, 3 రకాలైన ట్రేస్ అయితే నేను తీసుకున్నాను. ఇవి ఈ ట్రేస్ ఉండటం చాలా యూజ్ అండి మనకి, నిజంగా టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే మనం వర్షాకాలం వస్తుంది అంటే ఇది చూడండి, నేను చూపిస్తుంది పాత ట్రే. చాలా డెలికేట్గా ఉంటుంది ఇది. మనం ఇట్లా గట్టిగా అన్నామంటే విరిగిపోతుంది అనమాట, అలా ఉంటుంది ఇది. అయినా కూడా నేను ఇందులోనే చూసారుగా వేశాను. నేను చూడండి, చిక్కుడు వేశాను, అలాగే సొర ఏదైనా కూడా ఇందులో కుక్కపీట వేసి వేస్తాను. అడుగును కూడా చూడండి చొట్టలు పడిపోయింది. కానీ చాలా యూస్ఫుల్ అనమాట టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళకి. కానీ ఇది చూడండి ఎంతో స్ట్రాంగ్గా ఉంది. అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా స్ట్రాంగ్గా ఈ సీడ్లింగ్ ట్రేస్ అనేవి దొరికాయి నర్సరీ మేళాలో. అక్కడ నేను ఈ సైజుల వారీగా 3 సైజులు తీసుకున్నాను అనమాట. ఇవి మనం టమాటోస్, వంగ, బెండ ఇలాంటి సీడ్స్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే కొంచెం మీడియం సైజ్ కూడా తీసుకున్నాను. 3 సైజుల్లో ఇలా వస్తాయి. ఇంత చక్కగా ఫ్రెష్గా పెరుగుతాయి అనమాట. జస్ట్ కుక్కపీట వేసి అందులో ఒక విత్తనం పెట్టుకున్నాం అనుకోండి, బ్రహ్మాండంగా మనకి జర్మినేషన్ అయితే జరుగుతుంది. అయితే మనకు ప్రస్తుతం ఈ సైజ్ అయితే వాడుతూ ఉన్నాం మనం. అయినప్పటికీ అక్కడ చక్కగా అందుబాటులో దొరికాయి కాబట్టి నేను 3 రకాల సైజులు తీసుకున్నాను. ఇది చూడండి, కొంచెం పెద్ద సైజ్ అనమాట. అంటే మీరు ఇప్పుడు తమ్మకాయలు ఇలాంటివి సీడ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, అలాంటి వాటికి ఇదిగో ఈ ట్రే అయితే పనికొస్తుందండి. అంతేకాదు మనం క్రీపర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. బీర, సొర, దోస ఇలాంటివి కూడా కొంచెం పెద్ద అయ్యే వరకు ఉండాలంటే పెట్టుకోవచ్చు. ఇది కాస్త పెద్ద సైజ్ అనమాట. ఇంకా పెద్ద సైజ్ తీసుకున్నాను చూడండి. ఇదైతే మనం పెద్దవి అంటే మనం మామిడి, జామ, సపోటా ఇలాంటివి పెట్టుకోవచ్చండి. చక్కగా పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది చూడండి, మనం ఇట్లాంటి దుంపవి
నేను ఇప్పుడు చూపించాను కదా, ఏషియాటిక్ లిల్లీ బల్బ్స్ తెప్పించుకున్నాను లాస్ట్ టైం. అలాంటి బల్బ్స్ కూడా ఇందులో వచ్చేస్తాయి అనమాట. అందుకని ఈ పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను. ఇలా అన్ని విధాల మనకి ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట. ఫస్ట్ డెలికేట్గా ఉంటే నేను అంత ప్రిఫర్ చేసేదాన్ని కాదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవి 3 అయితే మనకి టెర్రస్ గార్డెన్లో అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఉంటే మనం ఏ విత్తనాలు వేసుకున్నా చక్కగా వస్తాయి అన్నమాట. 3 రకాలైన తీసుకున్నాను. ఈవెన్ ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఇదైతే చాలా డెలికేట్గా ఉంటుంది. నేను నర్సరీలో అడిగి తెచ్చుకున్నాను అనమాట. అందుకని చెప్పి ఇవి 3 అయితే తీసుకున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే ఇవి మైక్రోగ్రీన్స్ పెంచుకోవడానికండి చాలా బాగుంటుంది. ఒకటైతే నేను తీసుకున్నాను. చక్కగా ఇలా హోల్స్ ఉంటాయన్నమాట. దీనిలో అడుగున వాటర్ వేసేసుకోవాలి. ఆ గ్రీన్ ప్లేట్లో వాటర్ వేసుకోవాలి. పైన మనం సీడ్స్ వేసుకోవచ్చు. సీడ్స్ అంటే పెసలు, మెంతులు, చియా సీడ్స్ ఏవైనా పెంచుకోవచ్చు అండి. చక్కగా పైన కొంచెం మొలకలు రానిచ్చి ఆ మొలకలు వచ్చిన వాటిని తీసుకొచ్చి ఈ వైట్ ట్రేలో వేసామనుకోండి, కొంచెం వాటర్ చేస్తూ ఉంటే కింద వాటర్ పోయాలన్నమాట. ఈ గ్రీన్ ట్రేలో వాటర్ వేయాలి. చక్కగా పైనుంచి ఆ మొక్కలు బ్రహ్మాండంగా పెరుగుతాయి అనమాట. మైక్రోగ్రీన్స్కి చాలా బాగుంటుంది. ఒక్కటైతే తీసుకొచ్చాను, గోధుమ గడ్డి పెంచుకుందాం అనే ఉద్దేశంతో. గోధుమ గడ్డి పెంచవచ్చు, మెంతులు ఏదైనా పెంచుకోవచ్చండి, బాగా వస్తుంది ఇందులో. ఇది కూడా చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. నేను కూడా ఒక దాన్ని తీసుకున్నాను. ఇవన్నీ కూడా నర్సరీ మేళాలో చక్కగా దొరుకుతాయండి. అక్కడ మాత్రమే అన్నీ దొరుకుతాయి. మన గార్డెన్కి సంబంధించినది ఏది కావాలన్నా నర్సరీ మేళాలో దొరికేస్తుందండి. అలాగే ఇవి చూడండి, చాలా ముద్దుగా ఉన్నాయి. చిన్న టూల్స్ అనమాట. ఆల్రెడీ నా దగ్గర గార్డెనింగ్ టూల్స్ ఉన్నాయి, కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. వీటిని చూస్తే చాలా ముద్దుగా అనిపించింది అనమాట. నేను ఇప్పుడు ఈ ఇయర్ ఇండోర్ ప్లాంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నానండి. ఆ ఇండోర్ ప్లాంట్స్కి అట్లా ఈ టూల్స్ అయితే చాలా బాగున్నాయి. చూసారా, చిన్నగా ఉన్నాయి అనమాట. మా పాప చాలా ఇష్టపడింది. మమ్మీ నేను ఎప్పుడైనా చేస్తానికి గార్డెనింగ్ వర్క్ చేస్తాను, తీసుకో అంటే తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇవి కూడా అక్కడ దొరికిస్తాయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. 90 రూపీస్కే వచ్చేసాయి అనమాట. ఈ ట్రేస్ కూడా చాలా తక్కువ రేటేనండి. 300 రూపీస్ మైక్రోగ్రీన్స్ ట్రే అయితే నాకు చాలా రీజనబుల్ అనిపించింది. మంచిగా స్ట్రాంగ్గా ఉన్నాయి ఫస్ట్. అలాగే గ్రో బ్యాగ్స్ కూడా కొన్ని తీసుకున్నాను. ఇది చూడండి, చక్కగా మనం టెర్రస్ గార్డెన్లో కానీ కింద కానీ మొక్కలకి పైప్తో వాటర్ పడుతూ ఉంటాం కదండి. ఆ పైపుకి మనం కనుక దీన్ని తొడిగేసామనుకోండి, చక్కగా ఫ్లష్ చేస్తుంది అనమాట వాటర్ని. ఇప్పుడు కరివేపాకు ఇలాంటి మొక్కలు ఏవైనా సరే పైన చెట్టు మొత్తాన్ని మనం క్లీన్ చేసుకోవాలంటే చక్కగా ఇది ఫ్లష్ చేస్తుంది. చక్కగా షవర్ లాగా పడుతుంది వాటరు. ఆ ఆకులన్నీ దుమ్ము ధూళి ఏదన్నా ఉన్నాయనుకోండి అంతా కూడా పోతాయి అన్నమాట. చాలా క్లీన్ అయిపోతుంది ఆ మొక్క. ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. ఇది కూడా ఒకటి తీసేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా ఉంది. చక్కగా 150 రూపీస్ అనమాట. ఇది కూడా నాకు గార్డెన్లో చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇవన్నీ కొత్త కొత్తవి ఫ్రెష్గా తీసుకున్నాను అనమాట. నేను నా మనసుకి చాలా సంతోషం కలిగింది. ఇలా నా గార్డెన్ కోసం నేను కొన్ని కొనుక్కుంటున్నాను అంటే. అలాగే అదొక హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. గార్డెన్కి మనం కొన్ని తీసుకుంటున్నాం, ఇవి గార్డెన్కి వాడాలి, అది అనుభవిస్తేనే తెలుస్తుంది అనమాట. అలాగే గ్రో బ్యాగ్స్ చూడండి, నేను క్రీపర్స్కి 100 రూపీస్ టబ్స్ వాడుతున్నాను. చుట్టూ మొత్తం 100 రూపీస్ టబ్సే ఉన్నాయి క్రీపర్స్కి, పీరా, సొర, కాకర వీటన్నిటికీ. అయితే దానిలో మట్టి చాలా పడుతుందండి. సైజ్ కూడా చాలా ఆక్యుపై చేస్తుంది ప్లేస్. అందుకని బాగా ఆలోచించి నేను మేళాలో ఆ స్టాల్ వాళ్ళనే అడిగాను అనమాట. క్రీపర్స్కి సరిపోయే గ్రో బ్యాగ్స్ నాకు కావాలండి, ఎందుకంటే నేను 100 రూపీస్ టబ్బు వాడుతున్నాను అంటే వాళ్ళు 15x15 ఒకటి, 12x18 ఈ 2 గ్రో బ్యాగ్స్ సరిపోతాయి మేడం. 12x18 అయితే మీరు బెండ, టమాటో, వంగ ఇలాంటివన్నీ పెట్టేసుకోవచ్చు. ఈ పెద్ద సైజు గ్రో బ్యాగ్లోనేమో మీరు క్రీపర్స్ ఏవైనా పెట్టుకోండి, బీర, సొర, పొట్ల, కాకర ఇలాంటివన్నీ పెట్టుకోండి అని చెప్పారు వాళ్ళు. నాకు కూడా అనిపించింది అనమాట, ప్లేస్ కూడా చక్కగా కలిసి వస్తుంది. ప్లస్ ఒకసారి చూద్దాము, బ్లాక్ టబ్స్లో పెడుతున్నాం కదా ప్లాస్టిక్, సరే స్టార్టింగ్లో పెట్టాము కానీ చక్కగా వస్తున్నాయి అందులో అనేసి నేను ఈ గ్రో బ్యాగ్స్ ప్రిఫర్ చేసి ఒక 10x10 తీసుకున్నాను అనమాట. 2 సైజులు కూడా 10x10 తీసుకున్నాను. ఈ చక్కగా మనమైతే ఆల్రెడీ
బెండ మొక్కలు పెంచుతున్నామండి ఈ సైజ్ గ్రో బ్యాగ్లో. చాలా బాగా వస్తున్నాయి బెండకాయలు అయితే, అందుకే నేను తీసుకున్నాను. దీనికి డ్రైన్ హోల్స్ కూడా ఆల్రెడీ పెట్టే ఉంటాయి, 3 చాలా చిన్న హోల్స్ ఉంటాయి. వాటికి మనం అడ్డం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. పెంకులు అవి డైరెక్ట్గా మట్టి మిశ్రమం కలిపి ఈ గ్రో బ్యాగ్లో వేసుకుని విత్తనాలు కానీ మొక్క కానీ ఏది పెట్టినా చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇవి చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి, అందుకే ఈ 2 సైజులు. అలాగే నేను చాలా చిన్న సైజు కూడా తీసుకున్నానండి కొన్ని. ఇది చూడండి చాలా ముద్దుగా ఉన్నాయి. ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ ఇలాంటివి పెంచుకోవాలన్నా కూడా ఇవి సరిపోతాయి. చాలా ముద్దుగా చిట్టి చిట్టిగా ఉన్నాయి అనమాట. 9x9 అట్లా ఈ సైజుల్లో కూడా ఒక 20 అలా తీసుకున్నాను. చిన్న సైజు ఏమైనా సరే, పొగడబంతి ఇట్లాంటివి మంచి చిన్న చిన్న ఫ్లవర్స్ లేదా సక్లెంట్స్ తీసుకుంటే అవి పెట్టుకోవచ్చు, దేనికైనా ఉంటాయిలే అని చెప్పేసి తీసుకున్నాను. ఈ గ్రో బ్యాగ్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయండి. అయితే నేను ఒక 3 నెలలే అవుతుందండి గ్రో బ్యాగ్స్లో పెంచడం మొదలుపెట్టి. అంత ముందంతా నా దగ్గర బ్లాక్ టబ్సే ఉండే కదా, ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. అయితే ఒక 10 గ్రో బ్యాగ్స్లో మాత్రం నేను బెండ పెట్టాను. బెండ ఒకటి, టమాటా ఒకటి వేశాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే వస్తున్నాయి. నాకైతే పూర్తిగా ఎక్స్పీరియన్స్ అయితే లేదు, అందుకే ఇప్పుడు కొన్ని గ్రో బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి, ప్లస్ కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి ఇవి, అందుకే నేను తీసుకున్నాను. ఇలా ఉంచుతాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం మట్టి మారుస్తాం కదా, ఎరువు యాడ్ చేసి అప్పుడేమన్నా మనం కొత్త మొక్కలు పెట్టడానికి ప్రయత్నిద్దాము. అలాగే ఇవి చూడండి, కుండీలు తీసుకున్నాను. ఇవి ఒక 10 తీసుకున్నాను, బాగున్నాయి, ఒకటే కలర్లో ఉన్నాయి. నా దగ్గర ఇంతకుముందు కూడా ఇదే కలర్లో పైన హ్యాంగింగ్ పార్ట్ కూడా ఇదే కలర్ ఉంది చూడండి. ఈ కలర్లోనే ఉంటే బాగుంటుందిలే, మ్యాచింగ్ ఉంటుంది అన్నట్లు ఒక 10 కుండీలు అయితే తీసుకున్నాను. చాలా ముద్దుగా ఉన్నాయండి ఇవి మాత్రం. అడుగున డ్రైన్ హోల్స్ ఆల్రెడీ పెట్టి ఉన్నాయన్నమాట. 2 డ్రైన్ హోల్స్ పెట్టున్నాయి. అయితే ఇవి వింటర్ ప్లాంట్స్కి చాలా బాగుంటాయండి. ఇప్పుడు పెటోనియా, ఇన్పేషియన్స్, సెలోసియా ఇలాంటివి ఏవైనా పెంచుకోవచ్చు. చామంతులు పెంచుకోవచ్చు, జినియా పెంచుకోవచ్చు, బెంగళూరు బంతి పెంచుకోవచ్చు, దాలియా ఏదైనా ఈ సైజ్ అయితే సరిపోతుందనమాట. అందుకే ఇవి తీసుకున్నాను. నేను ఇప్పుడు ప్లాంట్స్ కూడా కొన్ని తీసుకున్నాను, వింటర్ ప్లాంట్స్. ఇంతకుముందు మరువం ఇలాంటివి ఏవైనా కూడా బాగుంటాయండి. చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఒక 10 అయితే తీసుకున్నాను నేను ఇవి. ఇప్పుడు వీటిలో మట్టి మిశ్రమం నింపి నేను ఆల్రెడీ తీసుకొచ్చిన నర్సరీ మేళా నుంచి తీసుకొచ్చిన మొక్కలన్నీ ఇందులో పెట్టేస్తాను. చూసారు కదండి, నేనైతే ఇంతవరకు తీసుకొచ్చాను. ఇవన్నీ నర్సరీ మేళా నుంచి తీసుకొచ్చాను, మీతో షేర్ చేయాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అక్కడ దొరకందంటూ ఉండదండి, అన్నీ దొరుకుతాయి, కాస్త రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. కొంతమంది అయితే హోమ్ డెలివరీ కూడా చేస్తారనమాట. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.